గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను, ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి.
అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు. తులారాశి వాళ్లకు ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా అనుకూలవంతముగానే ఉన్నది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి. మీకు మానసికంగా ఎంతో చెయ్యాలి, చెందాలి, నేను ఎలాగైనా సరే సాధించాలి అనేటువంటి ఆత్మవిశ్వాసము ఉండినప్పటికీ కొన్ని విధాలుగా కలిసి రావటం లేదే నాకు అని అనుకుంటూ ఉండవచ్చును. కానీ తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. అనూహ్యముగా ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఆకస్మికంగా వస్తుంది అంటే మీరు ఇంట్లో కూర్చుంటే వస్తుంది అని కాదు దాని అర్థం. మీరు శ్రమపడండి, ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇవ్వము అన్నవాణ్ణి 1కి 2 సార్లు 2కు 3 సార్లు అడగండి. మీరు అడిగే కొద్దీ వాళ్ళు తప్పకుండా ఎక్కడో ఒక చోట మెత్తబడి సరే ఇద్దాం అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇవ్వటం అనేది జరుగుతుంది గాక ఇప్పించుకోగలరు. మీరు మంచి మాటకారితనం, మీకున్నటువంటి మీ ఆలోచనలన్నిటికీ మీద పదును పెట్టి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. విపరీతముగా మీకు పని అనేటువంటిది వస్తుంది. పోయినవన్నీ పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ సంపాదించుకునేటువంటి యోగము ఈ మాసములో మీకు కలగబోతూ ఉన్నది. భూముల పరముగా మంచి పట్టు అనేటువంటిది ఈ మాసములో మళ్ళీ మీకు కలుగుతుంది. ఒకటి నాకు వచ్చింటే బాగుండు, ఇది రాకపోయినే అని అనుకుంటారు, కానీ అది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది గాక. పాత స్నేహితులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గరవుతారు. ధనపరంగా రుణపరముగా 2 రకాలను యోగవంతముగానే ఉన్నది. రుణాలు తీర్చుకోగలుగుతారు, ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అయితే ఒక పొలం ఏదైతే అమ్మాలి చెయ్యాలి అని అనుకుంటారో అది ఇప్పుడు నాకు మంచి రేటు రాలేదు అని ఆగిపోవడం అనేటువంటిది చాలా యోగము. భవిష్యత్తులో మంచి ధరకు మీకు అది పోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక పొలాలు అమ్మేటువంటి ప్రయత్నం చెయ్యకండి. వీలైతే కొనేటువంటి ప్రయత్నాలు చేయండి, అప్పు చేసేనా. ఎందుకంటే దాని వలన మంచి యోగాలు మీకు ఏర్పడతాయి అనేది చెప్పవచ్చును. మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తే ఖచ్చితముగా ఉన్నతమైనటువంటి స్థితికి మీరు మేల్కొంటారు. మీ యొక్క ఆలోచనలు, మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు కొత్తదనముగా మార్చుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఒక నిధి లాంటిది మీకు లభ్యమయ్యేటువంటి అవకాశము ఉన్నది ఈ రాశి వాళ్లకు అని నేను తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పరిశీలన చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మేలు జరుగుతుంది. అమ్మవారిని ఆరాధన అనేటువంటిది చెయ్యండి, బాగుంటుంది. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. 1కి 2 సార్లు శ్రద్ధగా చదివితేనే మీకు మంచి మార్కులు అనేటువంటివి వస్తాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మీ వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యాపారాలు పెట్టడానికి కొన్ని ఆలోచనలు కూడా చేస్తారు గాక. ఇక మామూలుగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. మంచి భవిష్యత్తు ఉన్నది. ఒక పదవి అనేటువంటిది రాబోతున్నది మీకు అని చెప్పవచ్చును. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ అవార్డులు వచ్చేటువంటి ఈ సందర్భముగా ఈ మాసంలో చేసినటువంటి దానికి అవార్డు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలియజేస్తూ, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు చూసుకోవడానికి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి. ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి. జయో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు.
డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.